ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ మీద కాస్త అనుమానాలు ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే కొన్ని పత్రికల్లో కాదు, కేవలం ఒకే ఒక పత్రికల్లో, ఒకే ఒక ఛానల్లో మాత్రం ఇటువంటి అసత్య ప్రచారాలను చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవం ఏంటంటే అధ్యక్ష, ప్రైవేట్ ఆసుపత్రులు, నెట్వర్క్ హాస్పిటల్ సంబంధించి గత ప్రభుత్వం నుంచి 2222 కోట్లు బకాయిల రూపంలో ఈ ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష. మొత్తం గత సంవత్సరం 4290 కోట్లు ఉంటే కూటమి ప్రభుత్వం 3732 కోట్లు బకాయిల నెట్వర్క్ హాస్పిటల్ కి చెల్లించింది అధ్యక్ష. ఇప్పటిదాకా 557 కోట్లు బకాయిలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పటికే ప్రీ ఆథరైజేషన్ ఇవి స్క్రూటినీలో ఉన్నవి ఇంకా 2168 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. అంటే గతంలో ఉంటున్న అప్పులు తప్ప గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను వదిలేస్తే మిగతా వాటిని పూర్తిగా ఎప్పటికప్పుడు చెల్లించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా, ఎందుకంటే ప్రజలకి ఎటువంటి అంతరాయం, ఆటంకం కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనేదే ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి బాధ్యతగా తీసుకుంది అధ్యక్ష. అందుకని చేస్తున్నా. అయితే ఈ గత అప్పుల్ని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ ఈ మధ్య కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం చేసిపోయిన అప్పుల్ని ఇంకా చెల్లించలేదు, బకాయిలు చెల్లించలేదు అని, వాటి కూడా చెల్లించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అయితే మేము గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాకుండా గత ప్రభుత్వం చాలా బాధ్యతారాహిత్యంగా నెట్వర్క్ హాస్పిటల్ కి 2222 కోట్లు బకాయిలు పెట్టింది. ఆరోగ్యం మీద వారికి ఎంత మాత్రం చిత్తశుద్ధి అనే విషయం ఉందనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది. రోజు ఉకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు అధ్యక్ష. ఇక్కడ సభలోకి వచ్చి మాట్లాడితే ఇవన్నీ చర్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అత్యంత బాధ్యతారాహిత్యమైన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో సభల్లోకి వచ్చి ప్రజలకు సంబంధించిన, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద చర్చించడానికి కూడా ముందుకు రాకుండా 4 గోడల మధ్య వాటి గురించి మాట్లాడుతూ ఎటువంటి ప్రశ్నలు లేకుండా ఇవాళ ప్రజల్లో అసత్య ప్రచారాలు చేసి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. తద్వారా పేదలు ఆసుపత్రులకు వెళ్లకుండా ఉండాలని, వారి ఆరోగ్యం మరింత క్షీణించాలని, వారి అనారోగ్యం బారిన పడి ఆరోగ్యం క్షీణించి మరణిస్తే దాని ద్వారా ఏదైనా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించే ఒక విపరీత మనస్తత్వం కలిగిన ప్రతిపక్షం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. కానీ అందుకనే వాస్తవాల ముందు సభ ద్వారా గౌరవ శాసనసభ్యుల దృష్టికి, తద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష.